హలో. కానమోకు కథావచనం. మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పూల దేవేంద్ర విరచిత అంశంగా ఆత్మగౌరవ శతవార్షిక పోరాటోత్సవం అనేటువంటి అంశం. 100 ఏళ్ల ఆత్మగౌరవ పోరాటం సామాజిక ఆధిపత్య ధోరణులు, దురాచారాల నిర్మూలనకు ఆత్మగౌరవ ఉద్యమ రణభేరీ మోగించారు పెరియార్. దక్షిణ భారతంలో అది ఎన్నో మార్పులకు కారణమైంది. 100 ఏళ్ల ఆ ఉద్యమ ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోవలసిన సమయం ఇది. ఆధునిక భారతదేశంలోనూ సంస్థాగతంగా కులపరమైన వివక్ష కొనసాగుతూనే ఉంది. పట్టణాల్లో మురుగు కాల్వలను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే పనివారిలో 92% షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వారేనని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బడుగు వెనకబడిన కులాలపై ఈ తరహా దురన్యాయాన్ని నిర్మూలించడానికే తమిళనాడులో 1925లో సుయ మర్యాదై ఇయక్కం అంటే ఆత్మగౌరవ ఉద్యమం అనేది ప్రారంభమైంది. దానికి ఈవి రామస్వామి పెరియార్ నాయకత్వం వహించారు. వచ్చే ఏడాది ఈ ఉద్యమానికి 100 ఏళ్ళు నిండుతాయి. ఈ సందర్భంగా ఉద్యమ మూలాలు, అది సాధించిన ఫలాలు, చూపిన విస్తృత ప్రభావం గురించి సమీక్షించుకోవటం సముచితం. పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం దక్షిణ భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా విస్తృత మార్పులు తీసుకొచ్చింది. కుల వ్యవస్థను రూపుమాపాలని, లింగ సామాజిక సమానత్వాలను సాధించాలని, అన్ని రకాల అణచివేతలను నిర్మూలించాలని ఈ ఉద్యమం పిలుపునిచ్చింది. తమిళనాటే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ ఆత్మగౌరవ పోరు గణనీయ ప్రభావం చూపింది. స్వాతంత్రానికి పూర్వం వరకు దేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో సామాజికంగా, మతపరంగా, ఆర్థికంగా కొందరి ఆధిక్యతే కొనసాగేది. పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం దీన్ని సవాలు చేసింది. మూఢనమ్మకాలను నిర్మూలించి హేతువాదాన్ని ప్రతిష్ఠించడానికి పోరాడింది. జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ ప్రబోధించిన సమానత్వం, సామాజిక రూపాంతరీకరణ, ఆ భావనలు పెరియార్ను గాఢంగా ప్రభావితం చేశాయి. ఆర్య ఆధిక్యాన్ని ఎదిరించి విలక్షణ ద్రావిడ వ్యక్తిత్వాన్ని చాటడమే లక్ష్యంగా ఆత్మగౌరవ ఉద్యమం పనిచేసింది. సాంస్కృతికంగా, రాజకీయంగా దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనాన్ని ప్రశ్నించింది. కుల వివక్షను పెంచి పోషించే ఆచారాలను వదిలేయాలని ప్రజలకు ప్రబోధించింది. కులాంతర వివాహాలను ప్రోత్సహించింది. మహిళా హక్కుల కోసం పోరాడింది. సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి విశేష కృషి జరిపింది. పెరియార్ ఉద్యమం తమిళనాడులో సమూల మార్పులకు దారితీసి ద్రావిడ రాజకీయాలకు బీజం వేసింది. స్వాతంత్రానంతరం తమిళనాడు రాజకీయాలను ద్రావిడ మున్నేట్ర కళగం, అదే డిఎంకే, అన్నా డిఎంకేలే శాసిస్తూ వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా హక్కుల కోసం పోరాడారు. కుల వివక్షను అంతం చేయడానికి కృషి చేశారు. 1920-30 దశకాల్లో పెరియార్ భావాలు ఆంధ్ర ప్రాంత మేధావులకు, సంఘ సంస్కర్తలకు స్ఫూర్తి, ఉత్సాహాలను ఇచ్చాయి. వారిలో ఒకరైన గోపరాజు రామచంద్రరావు, వారే గోరాగారు, హేతువాద నాస్తిక ఉద్యమ వ్యాప్తికి నాంది పలికారు.
అయితే అంతకు మునిపే హైదరాబాద్ సంస్థానంలో ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేశారు భాగ్యరెడ్డి వర్మ. కుల వివక్ష నిర్మూలనకు, దళితుల అభ్యున్నతికి, విద్యా వ్యాప్తికి, సామాజిక దురాచారాలను అరికట్టడానికి ఆయన విశేష కృషి చేశారు. చాలా కాలం పాటు దక్షిణాది రాజకీయాల్లో ఒక వర్గం నాయకత్వమే కొనసాగింది. పెరియార్ ఉద్యమం స్ఫూర్తితో ఇతర వర్గాలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించసాగాయి. అలా దక్షిణాదిలో సామాజికంగా, రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చినా పెరియార్ ఆశించినట్లు కుల వివక్ష పూర్తిగా తొలగిపోలేదనేది వాస్తవం. నేడు దేశంలో కుల మతపరమైన అస్తిత్వ రాజకీయాలు మళ్ళీ తలెత్తిన సందర్భంలో పెరియారు ఉద్యమం ప్రబోధించిన హేతువాదం, కుల వివక్ష నిర్మూలన తిరిగి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూఢనమ్మకాలు, పిడివాదాలను పక్కన పెట్టి ప్రజాతంత్ర లౌకిక సూత్రాలను పునరుత్తేజితం చేయాలి. మహిళా హక్కుల సాధనలో పెరియార్ ఉద్యమం ఎంతో పురోగతి సాధించినా ఇప్పటికీ దేశ రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. కులపరమైన హింస, అణచివేతలు ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని ఎదుర్కొనే మార్గాన్ని ఆత్మగౌరవ ఉద్యమం ఎన్నడూ చూపింది. ఆ పందాలో ముందుకు సాగి ఫలితాలు సాధించడమే తరువాయి. ఆత్మగౌరవ ఉద్యమ శతజయంతి సంవత్సరంలో ఆ పోరాట లక్ష్యాల సాధనకు దక్షిణాది రెట్టించిన ఉత్సాహంతో పునరంకితం కావాలి. దేశంలో నేడు అధికార కేంద్రీకరణ, మెజారిటీ వర్గ ఆధిక్య రాజకీయాలు బలపడుతున్నాయి. దీనికి ప్రతిగా దక్షిణాది రాష్ట్రాలు సామాజిక న్యాయం, ప్రాంతీయ అస్తిత్వం, హేతువాదాలకు కొత్త ఊపు తీసుకురావాలి. రిజర్వేషన్లు, బలహీన వర్గాలకు విద్యా ఉపకార వేతనాలు, లింగ సమానత్వ సాధనకు పటిష్ట విధానాలు చేపట్టాలి. దక్షిణాది రాష్ట్రాలు సంక్షేమ పథకాల అమలులో, సమ్మిళిత అభివృద్ధి సాధనలో ఎంతో ముందున్నాయి. యావత్ దేశానికి ఈ నమూనా ఆదర్శనీయం. దీనితో పాటు డిజిటల్ సాక్షరత, పర్యావరణ రక్షణ, కార్మిక హక్కుల రక్షణకు ఉద్యమ ప్రాతిపదికపై కృషి చేపట్టాలి. ఆత్మగౌరవ ఉద్యమానికి 100 ఏళ్ల క్రితం ఉన్న ప్రాధాన్యమే ఇప్పటికీ కొనసాగుతుంది. న్యాయమైన, స్వేచ్ఛాయుతమైన సమాజం కోసం నిరంతరం కార్యాచరణ అత్యావశ్యకం అంటూ పూల దేవేంద్ర వారు పరిశోధకులు సెస్నందు వారి విరచిత ఈ అంశం ఆత్మగౌరవ శతవార్షిక పోరాటోత్సవం అనేదాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.